తిరుమల వెంకన్న దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్ ని కొందరు ఇంటి దొంగలు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవస్థలోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని ఎదుటివారి అవసరాలను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. భారీ స్థాయిలో ధనార్జనకు దిగుతున్నారు. ఇంతకీ తిరుమలలో నకిలీ టికెట్స్ బాగోతమేంటి? ఏడుకొండలవాడి క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే చెప్పనక్కర్లేదు. ఆ వైకుంఠనాథుడి దర్శనానికి ఉన్న డిమాండ్ ని కొందరు ఇంటి దొంగలు క్యాష్ చేసుకుంటున్నారు. దర్శనం చేయిస్తే ఎంత డబ్బైనా చెల్లించేందుకు భక్తులు సిద్ధం కావడం దళారులకు వరమైంది. ఆ ప్రక్రియనే వాళ్లు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. వెంకన్న దర్శనానికి ముందే భక్తుల్ని నిలువునా దోచుకుంటున్నారు. ఈ దందాలో కొత్త కొత్త ట్విస్టులు కూడా ఇస్తున్నారు. నకిలీ టికెట్లతో భక్తుల్ని దర్శనానికి పంపి వారికి కొత్త ఇబ్బందులు సృష్టిస్తున్నారు. టీటీడీ జారీ చేసిన టికెట్లతో దర్శనమైతే ఇబ్బంది ఉండదు. నకిలీ టికెట్ సృష్టించి దర్శనం చేయించడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. నకిలీ టికెట్ల ద్వారా దర్శనం ఎలా చేయిస్తారనేది కూడా పెద్ద ప్రశ్నే. దర్శనం చేయించడానికి దళారులు చేస్తున్న తంతు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే. తిరుమల తిరుపతి నడుమ వాహనాలు నడిపే డ్రైవర్లతో పాటుగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతించే సమయంలో టికెట్లను వెరిఫై చేసే కాంట్రాక్ట్ ఉద్యోగి, అగ్నిమాపక శాఖలో పనిచేసే 2 సిబ్బంది ఓ ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా టికెట్ల దందా కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నైకి చెందిన డ్రైవర్ జగదీష్, అగ్నిమాపక పిఎస్జీలు మణికంఠ, భానుప్రకాష్, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి ముఠాగా ఏర్పడ్డారు. క్యాబ్ డ్రైవర్ల వద్ద శ్రీవారి దర్శనం టికెట్ల కోసం ఆశ్రయించే భక్తుల్ని అగ్నిమాపక సిబ్బందికి అప్పచెబుతున్నారు. అనంతరం వారు తయారు చేసిన నకిలీ టికెట్లను భక్తులకు కేటాయిస్తున్నారు. ఇలా కొన్నాళ్లుగా సాగుతున్న ఈ నకిలీ టికెట్ల దందాపై అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు వీరిపై నిఘా పెట్టారు. భక్తులు తీసుకొచ్చిన టికెట్లను స్కాన్ చేయకుండా టికెట్స్ కౌంటర్ వద్ద విధుల్లో ఉండే లక్ష్మీపతి అనుమతించడాన్ని గుర్తించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బంది భక్తులతో సహా లక్ష్మీపతిని అదుపులోకి తీసుకోవడంతో తీగలాగితే డొంక కదిలినట్లు ఈ నకిలీ టికెట్ల దందా బట్టబయలైంది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరు నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చిన 11 మంది భక్తుల వద్ద నుంచి 19,000 వసూలు చేసి స్వామివారి దర్శనం కల్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దళారీలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ వింగ్ అధికారులు వారిని విచారించిన అనంతరం 1 టౌన్ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ నకిలీ టికెట్ల దందా గత కొంతకాలంగా జరుగుతున్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన పోలీసులు ప్రత్యేక టీంతో పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ దందాలో మరికొందరు నిందితుల్ని త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.